విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారం మోపకుండా విద్యుత్ రంగంలో సంస్కరణ తీసుకురావడంలో కూటమి ప్రభుత్వం ఎప్పుడు ముందు ఉంటుందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. మార్కాపురం జిల్లా కొమరల్ మండలం కసినాపల్లి గ్రామం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన 33/11 kV విద్యుత్ సబ్స్టేషన్ను ఆయన శాసనసభ్యులు అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాజబాబు, జిల్లా విద్యుత్ శాఖ అధికారులు, పోలీసు అధికారులు హాజరయ్యారు. అంతకుముందు గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి, యువ నాయకుడు ముత్తముల కృష్ణకిషోర్ రెడ్డి, సొసైటీ అధ్యక్షుడు సంజీవరెడ్డి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొని మంత్రికి ఘన స్వాగతం పలికారు. వేద మంత్రాల నడుమ అర్చకులు హరిహర కుమార్ శర్మ రిబ్బన్ కట్ చేయగా సబ్స్టేషన్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మాట్లాడారు. కొమరూలు మండలంలో రైతులు, ప్రజలు తక్కువ వోల్టేజ్ సమస్యతో ఇబ్బందులు పడుతున్న విషయాన్ని మంత్రికి తెలియజేయగానే ఆయన స్పందించి నిధులు మంజూరు చేశారని తెలిపారు. ఈ సబ్స్టేషన్ ద్వారా చింతలపల్లి పంచాయతీలోని అన్ని గ్రామాలకు నాణ్యమైన విద్యుత్ అందుతుందని అన్నారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ రంగంలో అనేక సంస్కరణ చేపట్టామని, గత ప్రభుత్వం పెట్టిన బకాయిల్ని పూర్తిగా చెల్లించామని, కరెంటు ఛార్జీలు తగ్గించి ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. అలాగే సోలార్ విద్యుత్ వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, టీడీపీ నాయకులు, యువత, మహిళలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో కరెంటు బిల్లు పెంచకుండా నాణ్యమైన విద్యుత్ ప్రజలకు అందించుకుంటా ముందుకు తీసుకెళ్లాలనేది ఈ ప్రభుత్వ ఉద్దేశం. అట్లానే గదులకు సంబంధించి కొన్ని సబ్స్టేషన్స్ కానీ, డివిజన్ ఆఫీస్ కానీ, అట్లానే 220 kV అన్ని ప్రాంతంలో రిక్వెస్ట్లు ఉన్నాయి. వాటి మీద భూసేకరణ చేస్తున్నాము, భూములు కూడా తీసేసుకుంటున్నాము. తొందరలోనే ప్రాజెక్టు ప్రకారం ఒక్కొక్కటి వరుసలు ఇచ్చుకుంటూ వెళ్ళిపోయి గిద్దలూరు, మార్కాపురం, కనిగిరి ఈ ప్రాంతాల్లో కొత్తగా ఏర్పడిన జిల్లా మా డిపార్ట్మెంట్ తరపు నుంచి ఏ ఒక్క సమస్య ఉన్నా సరే తీసుకొని తప్పకుండా చేస్తాము. అట్లానే మన పక్కన కనిగిరిలో కానీ, మార్కాపురంలో కానీ రిలయన్స్ సంస్థ వచ్చింది, బయోగ్యాస్ ప్లాంట్లు పెట్టిస్తున్నాము. మన అశోక్ రెడ్డి గారు కూడా అడిగారు, మా ప్రాంతంలో కూడా ల్యాండ్ ఇస్తాం పెట్టించమని. తప్పకుండా ఆ ప్లాంట్లు పూర్తి చేసిన తర్వాత ఇమీడియట్ గా దీన్ని కూడా చేస్తాము. లేకపోతే ఇంకేమైనా ఇండస్ట్రీస్ వస్తే కనుక మా దగ్గరికి ఇన్వెస్ట్మెంట్కి తప్పకుండా మా ప్రాంతాన్ని అశోక్ రెడ్డి గారు గిద్దలూరుని చూపించి తప్పకుండా ఇక్కడికి ఏదో ఒకటి ఒక ఇండస్ట్రీగా కూడా కావాలని గిద్దలూరు ఎమ్మెల్యే గారు ఇప్పటి నుంచి అశోక్ రెడ్డి గారు అడుగుతున్నారు. తప్పకుండా చేస్తామని చెప్పి తెలియజేస్తాం. ఓకేనా? థ్యాంక్స్ సార్. రాబోయే రోజుల్లో కరెంటు బిల్లు పెంచకుండా నాణ్యమైన విద్యుత్ ప్రజలకు అందించుకుంటా ముందుకు తీసుకెళ్లాలనేది ఈ ప్రభుత్వ ఉద్దేశం. అట్లానే గదులకు సంబంధించి కొన్ని సబ్స్టేషన్స్ కానీ, డివిజన్ ఆఫీస్ కానీ, అట్లానే 220 kV అన్ని ప్రాంతంలో రిక్వెస్ట్లు ఉన్నాయి. వాటి మీద భూసేకరణ చేస్తున్నాము, భూములు కూడా తీసేసుకుంటున్నాము. తొందరలోనే ప్రాజెక్టు ప్రకారం ఒక్కొక్కటి వరుసలు ఇచ్చుకుంటూ వెళ్ళిపోయి గిద్దలూరు, మార్కాపురం, కనిగిరి ఈ ప్రాంతాల్లో కొత్తగా ఏర్పడిన జిల్లా మా డిపార్ట్మెంట్ తరపు నుంచి ఏ ఒక్క సమస్య ఉన్నా సరే తీసుకొని తప్పకుండా చేస్తాము. అట్లానే మన పక్కన కనిగిరిలో కానీ, మార్కాపురంలో కానీ రిలయన్స్ సంస్థ వచ్చింది, బయోగ్యాస్ ప్లాంట్లు పెట్టిస్తున్నాము. మన అశోక్ రెడ్డి గారు కూడా అడిగారు, మా ప్రాంతంలో కూడా ల్యాండ్ ఇస్తాం పెట్టించమని. తప్పకుండా ఆ ప్లాంట్లు పూర్తి చేసిన తర్వాత ఇమీడియట్ గా దీన్ని కూడా చేస్తాము. లేకపోతే ఇంకేమైనా ఇండస్ట్రీస్ వస్తే కనుక మా దగ్గరికి ఇన్వెస్ట్మెంట్కి తప్పకుండా మా ప్రాంతాన్ని అశోక్ రెడ్డి గారు గిద్దలూరుని చూపించి తప్పకుండా ఇక్కడికి ఏదో ఒకటి ఒక ఇండస్ట్రీగా కూడా కావాలని గిద్దలూరు ఎమ్మెల్యే గారు ఇప్పటి నుంచి అశోక్ రెడ్డి గారు అడుగుతున్నారు. తప్పకుండా చేస్తామని చెప్పి తెలియజేస్తాం. ఓకేనా? థ్యాంక్స్ సార్. మనకి సరిపోదు ఈ ప్రాంతం. ఇది మనకి వ్యవసాయ ఆధారిత ప్రాంతం. ఈ ప్రాంతం వ్యవసాయ ఆధారిత ప్రాంతానికి కావాల్సింది ఏంటి? నీరు కావాలి. ఈ పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ కి, తర్వాత గ్రామ పెద్దలకి, గ్రామ ప్రజలందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ సబ్స్టేషన్ ఇప్పుడు ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నప్పుడు ఇది మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో ట్రూ అప్ నుంచి ట్రూ డౌన్ చేసుకొచ్చాం. ఆ దశగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. రాబోయే రోజుల్లో కరెంటు బిల్లు పెంచకుండా నాణ్యమైన విద్యుత్తు ప్రజలకు అందించుకుంటా ముందుకు తీసుకెళ్లాలనేది ఈ ప్రభుత్వ ఉద్దేశం. అట్లానే గదులకు సంబంధించి కొన్ని సబ్స్టేషన్స్ కానీ, డివిజన్ ఆఫీస్ కానీ, అట్లానే 220 kV అన్ని ప్రాంతంలో రిక్వెస్ట్లు ఉన్నాయి. వాటి మీద భూసేకరణ చేస్తున్నాం, భూములు కూడా తీసేసుకుంటున్నాము. తొందరలోనే ప్రాజెక్టు ప్రకారం ఒక్కొక్కటి వరుసలు ఇచ్చుకుంటూ వెళ్ళిపోయి గిద్దలూరు, మార్కాపురం, కనిగిరి ఈ ప్రాంతాల్లో కొత్తగా ఏర్పడిన జిల్లా మా డిపార్ట్మెంట్ తరపు నుంచి ఏ ఒక్క సమస్య ఉన్నా సరే తీసుకొని తప్పకుండా చేస్తాము. అట్లానే మన పక్కన కనిగిరిలో కానీ, మార్కాపురంలో కానీ రిలయన్స్ సంస్థ వచ్చింది, బయోగ్యాస్ ప్లాంట్లు పెట్టిస్తున్నాము. మన అశోక్ రెడ్డి గారు కూడా అడిగారు, మా ప్రాంతంలో కూడా ల్యాండ్ ఇస్తాం పెట్టించమని. తప్పకుండా ఆ ప్లాంట్లు పూర్తి చేసిన తర్వాత ఇమీడియట్ గా దీన్ని కూడా చేస్తాము. లేకపోతే ఇంకేమైనా ఇండస్ట్రీస్ వస్తే కనుక మా దగ్గరికి ఇన్వెస్ట్మెంట్కి తప్పకుండా మా ప్రాంతాన్ని అశోక్ రెడ్డి గారు గిద్దలూరుని చూపించి తప్పకుండా ఇక్కడికి ఏదో ఒకటి ఒక ఇండస్ట్రీగా కూడా కావాలని గిద్దలూరు ఎమ్మెల్యే గారు ఇప్పటి నుంచి అశోక్ రెడ్డి గారు అడుగుతారు. తప్పకుండా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం.